మొదటి నుంచి కూడా ప్రజాస్వామిక తెలంగాణ కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది హాల్లో ఉన్నారు. అయితే మనము టీపీజేఏసీ, ఎన్ఏపీఎం రాష్ట్ర కమిటీలు ఈ మధ్యకాలంలో తమ సమావేశాలు జరుపుకున్నప్పుడు ఒక 16 నెలల కాలం గడిచింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక రకంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలన తర్వాత, లేదా కేంద్రంలో బీజేపీ అనుసరించినటువంటి ఫ్యాసిస్టు విధానాల తరువాత ఆ రెండు పార్టీలని తిరస్కరించండి అని తెలంగాణలో ప్రచారం చేసినటువంటి సంస్థలు ఎన్ఏపీఎం, అట్లాగే టీపీజేఎస్. ఒక రకంగా ప్రత్యామ్నాయం కోసం మనము ఆ రెండు పార్టీలని ఓడించాలి అనేటువంటిది మనం కోరాము. రాష్ట్ర వ్యాప్తంగా 2023 ఆగస్టు నుంచే టీపీజేఏసీ సంస్థ విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించింది. అంతిమంగా డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు టీపీజేఏసీగా వివిధ అంశాల మీద కాంగ్రెస్ పార్టీకి కూడా మనము అభివృద్ధి విధానం ఎట్లా ఉండాలి, లేదా వివిధ రంగాల్లో ప్రభుత్వం ఎలా పనిచేయాలి అనేటువంటిది వివరమైనటువంటి నోట్స్ కూడా అందించాం. వాళ్ళ మేనిఫెస్టో కమిటీతో కూడా రైతు స్వరాజ్య వేదికగా మేము ఒక డీటెయిల్డ్ చర్చ ఒక 3 గంటలు చేసి, వ్యవసాయ రంగంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నిజంగా అమలయ్యాయేనా అనేటువంటి ప్రశ్న ఆ రోజే మేము లేవనెత్తాం. ఇవంతా జరిగి కూడా అయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తను ఇచ్చినటువంటి హామీలు ఒక రకంగా లెక్క చెప్తే 428 దాకా మిత్రులు అంటున్నారు. కానీ 6 గ్యారంటీల పేరుతో ఒక 13 అంశాలకి 6 గ్యారంటీలు కూడా ఇచ్చారు. ఒక 3-4 అంశాల్లో కొంత అడుగులు పడినాయి. ముఖ్యంగా 500 రూపాయలకి సిలిండర్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేదా 200 యూనిట్ల వరకు విద్యుత్ సరఫరా కావచ్చు, లేదా రైతులకు రుణమాఫీ ఒక 20,000 కోట్లు చేయడం కావచ్చు, విద్యార్థులకి కొంత మెస్ ఛార్జీలు లాంటివి కొంత పెరగడం కావచ్చు. ఇట్లాంటి కొన్ని పరిణామాలు ఈ 15 నెలల కాలంలో ముందుకు వచ్చినాయి, జరిగినాయి. కానీ మొత్తంగా చూసినప్పుడు హామీల అమల్లో ఈ ప్రభుత్వం వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. సరే, వైఫల్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్కొక్కసారి గత చరిత్రను కూడా మనం తడమాల్సి ఉంటుంది కనుక మనం కొంచెం ఓపికగానే ఎదురు చూసాం, హామీల అమల్లో ఒత్తిడి చేయకుండా. కానీ మొత్తంగా హామీల అమలు ఒకటే కాకుండా ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు కూడా ప్రజా వ్యతిరేకంగా ఉంది అనేటువంటిది మనం భావిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రితో ఒక 2 సమావేశాలు జరిగినప్పుడు కానీ, మొదట్లో ప్రభుత్వం వచ్చిన కొత్తలో, ఆ తర్వాత సెక్రటేరియట్కి అనేక సార్లు వెళ్ళి కానీ, లేదా హెచ్సియు విషయంలో, మూసీ విషయంలో, విద్యారంగం విషయంలో పౌర సమాజం చర్చలు కానీ, లేదు మేము నిరంతరంగా వ్యవసాయ రైతు కమిషన్ ముందు మేము లేవనెత్తుతున్నటువంటి అంశాలు కానీ, లేదా వివిధ సంస్థలు వాళ్ళ బ్యానర్ల మీద వాళ్ళ డిమాండ్లను ముందుకు తేవడం కానీ, ఇవంతా కూడా జరుగుతూ వస్తున్నది. కానీ ఒక అభివృద్ధి నమూనా విషయంలో పౌర సమాజం మాట ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో ఒక ముఖ్యమైనటువంటి కొన్ని అంశాల మీద కొన్ని మీటింగులు సీరియస్గా జరపాలి అనేది మేము టీపీజేఏసీలో అనుకున్నాం, ఎన్ఏపీఎం కూడా అనుకున్నది. కాబట్టి 3 భాగాలుగా ఈ మీటింగుల్ని మేము డివైడ్ చేశాము. ఒకటి, ముఖ్యమైనటువంటి అసలు అభివృద్ధి నమూనా గురించి చర్చిద్దాం, ఒక సమావేశం పెట్టి. వాళ్ళ ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, వాళ్ళ భూసేకరణ విధానాలు కావచ్చు, లేదా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలు కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేదా కాలుష్యకారకమైనటువంటి పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటి విషయాల చుట్టూ ఒక చర్చ ఇవాళ చేయాలనేది అనుకున్నాము. రెండవ చర్చ ఈ నెల 17వ తారీఖు నాడు మొత్తంగా కార్మికుల సమస్యల మీద, 20వ తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కార్మికుల సమస్యలు ఏమిటి దానేది చర్చిద్దామనేది ఇట్లాగే రౌండ్ టేబుల్లో అనుకున్నాం. 27వ తారీఖు విద్యారంగం మీద, ముఖ్యంగా స్కూల్ విద్య మీద, యూనివర్సిటీ కాలేజీ విద్య కాకుండా
స్కూల్ విద్యలో ఈ 16 నెలల్లో ఏం జరిగింది, ఏం జరిగి ఉండాల్సింది అనేది ఒక చర్చ టీపీజేఏసీగా చేద్దామనేది అనుకున్నాము. అందుకని ఈ సమావేశాల సిరీస్లో మొదటి సమావేశం ఇది. దీనికి వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ సమావేశం ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులుగా మీరా అట్లాగే రవిచంద్ర గారు ఉండి నిర్వహిస్తారు. మొదట ఓవరాల్గా ఈ 15 నెలల కాలం మీద ఒక వ్యాఖ్య ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా చేస్తారు. చేసిన తర్వాత మొదట్లో మేము అనుకున్నది ఏంటంటే, ఈ సమావేశం ఫార్మేట్ క్షేత్రస్థాయిలో సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్ళు మొదట మాట్లాడతారు. ఉదాహరణకి ఫార్మాసిటీ విషయంలో అక్కడ పోరాట కమిటీ ప్రతినిధులు వచ్చారు ఇక్కడికి, వాళ్ళు మాట్లాడతారు. అట్లాగే ఫ్యూచర్ సిటీ కూడా దాంట్లో ప్రస్తావనగా వస్తుంది. రెండవది దామగుండం అడవిని కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇవ్వడం మీద మాట్లాడతారు. అట్లాగే వివిధ ఇథనాల్ ఫ్యాక్టరీలు వివిధ ప్రాంతాల్లో సమస్యలతో పోరాడినటువంటి ప్రజల ప్రతినిధులు వచ్చారు ఇక్కడికి, వాళ్ళు కూడా మాట్లాడతారు. మొత్తంగా ఈ ప్రతినిధులు మాట్లాడిన తర్వాత క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, మిగతా ప్రజా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు రెస్పాండ్ అవ్వాలనేటువంటిది కోరుతున్నాను. 11:30 అయింది, మనకు ఉన్నటువంటి టైం 2 గంటలు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అవకాశం ఉంటే ఒక అరగంట ఏదైనా వేరే వాళ్ళ మీటింగ్ లేకపోతే పొడిగించుకోవచ్చు, కానీ 1:30కి మనం ముగించుకోవాలనే దృష్టితో ఎంతమంది ఎక్కువ మంది పౌర సమాజం నుంచి మనం మాట్లాడతామనేది ప్రయత్నం చేద్దాము. అదే సందర్భంలో కొంతమందికి మాట్లాడే అవకాశం టైం రీచ్ రాకపోయినా కూడా మన ప్రజల ఉద్యమాలకు సంఘీభావంగా వచ్చాం అనే దృష్టితో ఉండాలనేది, రాబోయే కాలంలో మనం మరింత ఐక్యంగా పౌర సమాజంగా పనిచేయడానికి మీ తోడ్పాటును అందించాలనేటువంటిది కోరుతూ